హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో వర్గోత్తమ లగ్నం గురించి తెలుసుకుందాం. అసలు వర్గోత్తమ లగ్నం అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఈ వర్గోత్తమ లగ్నానికి సాధారణ లగ్నానికి మధ్య ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. మన D1 చార్ట్లో ఏ లగ్నం అయితే ఉందో అదే లగ్నం అనేది నవాంశ చార్ట్లో కనుక రిపీట్ అయితే దాన్నే మనం వర్గోత్తమ లగ్నంగా చెప్పచ్చు. D1 చార్ట్లో అంటే మన లగ్న చార్ట్లో ఫామ్ అయ్యే లగ్నం అనేది బహిరంగంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మన గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తే, D9 చార్ట్లో ఉన్న లగ్నం అనేది మన లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని, లోపల ఉన్న క్యారెక్టర్ గురించి తెలియజేస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరికైతే ఈ రెండు లగ్నాలు వేరువేరుగా ఉంటాయో, D1 చార్ట్లో ఒక లగ్నం ఉంది, D9 చార్ట్లో ఇంకో లగ్నం కనుక ఉన్నట్లయితే వాళ్ళు బయటికి ప్రవర్తించే విధానం అనేది ఒకలా ఉంటుంది, లోపల వాళ్ళ ఉద్దేశం అనేది వేరేలా ఉండొచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఎవరికైతే ఈ రెండు చార్ట్స్లో ఒకటే లగ్నం కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఫిజికల్గా బయటికి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో లోపల కూడా అదే విధమైన క్వాలిటీస్ అనేవి వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అందుకనే ఎవరికైతే ఇటువంటి కాంబినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళు ఎక్కువ శాతం ఆ పర్సన్స్ అనేవాళ్ళు బాగా జెన్యున్గా ఉంటారు, కన్సిస్టెంట్గా ఉంటారు. అంటే చాలా ఇండిపెండెంట్గా వాళ్ళు అనుకునే డెసిషన్ మీద స్ట్రాంగ్గా నిలబడి ఉంటారు. వీళ్ళని మోసం చేయడం, తప్పుదారి పట్టించడం అనేది చాలా కష్టం. అలాగే వీళ్ళు కూడా అంత తొందరగా వాళ్ళ క్యారెక్టర్ కానీ బిహేవియర్ కానీ అసలు మార్చుకోరు. ఇప్పుడు ఎవరికైతే ఈ లగ్నం అనేది ఉంటుందో దీని కారణంగా ఆ జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నాకేం కావాలి, నాకు జీవితంలో ఏం అక్కర్లేదు, మనమేంటి, మన గోల్స్ ఏంటి అని ఇటువంటి విషయాల పట్ల వీళ్ళకి అధికంగా క్లారిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఇటువంటి లగ్నం ఉన్న వాళ్ళు అంత తొందరగా వాళ్ళు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఫేమస్ అనేది అవ్వలేరు. ఈ విధంగా వాళ్ళు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. కానీ ఎప్పుడైతే వర్గోత్తమ లగ్నం అనేది ఉంటుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి నేచర్ నుంచి కానీ ఒక డెస్టినీ అని అంటూ ఉంటాం కదా, దాని నుంచి వీళ్ళకి మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అది ఒక రకంగా దైవబలం అవ్వచ్చు, లేకపోతే ప్రకృతి ద్వారా వీళ్ళకి లభించే సహాయం అవ్వచ్చు. అనేక రకాలుగా సవాళ్ళు, ఒత్తిళ్ళకి ఎన్నిసార్లు లోనైనప్పటికీ వీళ్ళు దాని నుంచి బయటపడే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది. మనం పుట్టిన టైంని బట్టి మన లగ్నం అనేది ఆధారపడి ఉంటుంది కదా, సో అది కేవలం కర్మని బట్టి ఆధారంగా వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇటు D1 చార్ట్లో ఒకటే లగ్నం అయ్యి అది D9 చార్ట్లో కూడా ఒకటే లగ్నం అవుతుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు అంటే తొందరగా వాళ్ళకి కర్మకు సంబంధించిన ఫలితాలు వస్తాయి అనేది మనం చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఆ జాతకులు అనేవాళ్ళు బాగా మంచి పనులు చేసి ధర్మాన్ని ఆచరించి 10 మంది సహాయం చేశారనుకోండి, ఆ మంచి పనుల వాళ్ళు వీళ్ళు పాజిటివ్ ఫలితాలను అనుభవిస్తారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏదైనా నెగిటివ్ కర్మ అనేది చేశారనుకోండి, అధర్మంగా ఉండడం కానీ ఎవరినైనా మోసం చేయడం ఇటువంటివి కనుక చేస్తే అంతే తొందరగా వాళ్ళకి దాని యొక్క బ్యాడ్ రిజల్ట్స్ని వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఈ ప్లేస్మెంట్స్ ఉన్న పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు జీవించడానికి ఒక బలమైన లక్ష్యం కానీ లేకపోతే పర్పస్ని కానీ వాళ్ళు పెట్టుకుంటారు. సాధారణమైన జీవితాన్ని వీళ్ళైతే ఇష్టపడరు. బాగా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ మనం అవ్వాలి, బాగా స్పిరిచువల్గా కానీ ధర్మాన్ని ఆచరించడం, నాలెడ్జ్ని బాగా గెయిన్ చేయడం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందడం ఇటువంటివన్నీ వీళ్ళు కంపల్సరీ కావాలని కోరుకుంటారు. ఇక చివరిగా అదేవిధంగా సొసైటీ నుంచి కూడా వీళ్ళకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒకవేళ ఫేమస్ అయితే ఎలాగో ఫేమస్ అయ్యారు కాబట్టి గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ ఫేమస్ అవ్వకపోయినప్పటికీ ఓన్లీ వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్ అయినప్పటికీ వాళ్ళు ఉన్న ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పనిచేసే చోట అవ్వచ్చు, ఖచ్చితంగా వీళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు మరియు ఒక అభిమానం అనేది వీళ్ళ మీద కలుగుతుంది. ఇప్పటివరకు మనమైతే ఈ విధంగా పాజిటివ్ ఫలితాల గురించి చెప్పుకున్నాం కదా, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్గోత్తమ లగ్నం అనే కాన్సెప్ట్ అనేది కొద్దిగా పనిచేయాలంటే మనకు ఖచ్చితంగా లగ్న లార్డ్ అనేవాడు బలంగా ఉన్నాడు అనమాట. ప్రధానంగా లగ్న చార్ట్లో లగ్నాధిపతి బాగా బలంగా ఉండాలి. ఇక సెకండరీగా D9 చార్ట్లో కూడా ఉండే లగ్నాధిపతి బలంగా ఉండాలన్నమాట. కొందరి కాంబినేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే D1 చార్ట్లో లగ్నాధిపతి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు D9 చార్ట్లో కూడా లగ్నాధిపతి అదే హౌస్లో ఉండడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ జాతకుల యొక్క లైఫ్ పర్పస్ అనేది ఓన్లీ ఆ హౌస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రెండు చార్ట్స్లో దశమ స్థానంలో ఉన్నాడు అనుకోండి లగ్నాధిపతి, ఈవెన్ వాళ్ళు ఫ్యామిలీ కన్నా మనీ కన్నా కెరీర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈ విధంగా అనాలిసిస్ కూడా మనం చేయొచ్చు. కాకపోతే ముఖ్యమైన రూల్ ఏంటంటే D1 చార్ట్లో ప్రధానంగా లగ్నాధిపతి అనేవాడు మంచి స్థానంలో ఉండాలి, అలాగే ఎటువంటి ఎఫ్లిక్షన్లో ఉండకూడదు. ఇప్పుడు ఇదే విషయం మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నేను ఇక్కడైతే మేష లగ్నాన్ని తీసుకున్నాను, లగ్నాధిపతి కుజుడిని ఇక్కడ ద్వితీయ స్థానంలో తీసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడైతే నవాంశ చార్ట్ని తీసుకోవట్లేదు. కాకపోతే మనం ఏమనుకుందాం అంటే D1 చార్ట్లో లగ్నం అనేది మేషం అయింది, సో D9లో కూడా మేషం అయింది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ లగ్నాధిపతి రెండవ స్థానం ఉన్నాడు కదా, సో ఇప్పుడు రెండవ స్థానం అనేది ఇక్కడ శత్రురాశి అయినప్పటికీ
సో ద్వితీయ స్థానం అనేది ధనస్థానంగా కుటుంబ స్థానంగా చెప్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా ఇక్కడ మనకు ఉండాల్సిన రూల్ ఏంటంటే ఈ కుజగ్రహం మీద ఈ మేష లగ్నానికి పాపగ్రహాల యొక్క ప్రభావం అనేది ఉండకూడదు అనమాట. అందులో ప్రధానంగా శని రాహుల యొక్క ప్రభావం అనేది అసలు ఉండకూడదు. ఈ విధంగా ఇప్పుడు వర్గోత్తమ లగ్నం అనేది ఫామ్ అయ్యి లగ్నాధిపతి అనేవాడు అక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎక్కువగా ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎటువంటి డిపెండెన్సీస్ అనేవి ఉండవు. బాగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు. ఫ్యామిలీ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ కానీ లేకపోతే వీళ్ళ నుంచి ఫ్యామిలీకి మంచి సపోర్ట్ కానీ ఖచ్చితంగా లభిస్తుంది. ఒకవేళ నవాంశ చక్రంలో కూడా కుజుడు ఇదే విధంగా వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ ఇంకా బలంగా కనిపిస్తాయి. ఇక్కడ కుజగ్రహానికి లగ్నాధిపత్యంతో పాటు అష్టమాధిపత్యం అనేది వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ కుజుడు యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ అష్టమ స్థానం మీద ఉంది కాబట్టి సో 8th హౌస్ కూడా ఇక్కడ మంచి ప్రొటెక్షన్ అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని కారణంగా దీర్ఘాయుష్ కానీ ఈ కుజగ్రహ యొక్క మహాదశల్లో అంతర్దశలో సడన్గా వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో కానీ ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడం, ఈ విధంగా కేవలం పాజిటివ్ ఫలితాలు మాత్రమే వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎవరికైనా వర్గోత్తమ లగ్నం అనేది ఉంది కానీ ఏమైందంటే ఆ లగ్నాధిపతి అనేవాడికి ఎఫెక్షన్ వచ్చింది, మంచి స్థానంలో లేడు, అప్పుడు ఈ కాంబినేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఇంకో చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అయితే మనం మకర లగ్నాన్ని తీసుకున్నాం. ఇక్కడ వర్గోత్తమ లగ్నం అయింది అనుకున్నాం, అంటే D1 చార్ట్లో మకర లగ్నం అయింది, అటు D9 చార్ట్లో కూడా మకర లగ్నం అయింది. ఆ లగ్నాధిపతి అయిన శని ఫర్ ఎగ్జాంపుల్గా 12వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఇది ఒక రకంగా లగ్నాధిపతికి ఎఫెక్షన్ అనేది వచ్చింది కదా, ఎందుకంటే ఆయన ఒక దుస్థానంలో ఉన్నాడు. అందులోనూ ఈ మకర లగ్నానికి సంపూర్ణ పాపగ్రహాలైన రవికేతులతో ఇక్కడ శనికి కలవడం జరిగింది. అందులోనూ ఇంకా రవి శని గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉంటూ తక్కువ డిగ్రీలో కనుక ఉన్నట్లయితే అక్కడ శనిగ్రహం అస్తంగతానికి గురవుతాడు. సో కంప్లీట్గా ఆయన బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు మనకు అల్టిమేట్గా ఏమవుతుందంటే వర్గోత్తమ లగ్నం అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు. అంటే వారికి వర్గోత్తమ లగ్నం అనేది ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఫలితాలేమి ఈ పర్సన్స్కి రావు. ఈ వర్గోత్తమ లగ్నం కలిగిన వారు బహిరంగంగాను లోపల కూడా ఒకే రకంగా ఉంటారని చెప్పే కదా. సో ఆ విధంగా కాకుండా వీళ్ళు ఆపోజిట్గా కూడా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది వర్గోత్తమ లగ్నం గురించి, దీని ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి. సో ఈ వీడియో ద్వారా ఈ కాన్సెప్ట్ అనేది మీకు సంపూర్ణంగా అర్థమైందని అనుకున్నాను. అలాగే మీకు కనుక ఇందులో ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అలాగే ఎవరికైతే ఈ ప్లేస్మెంట్ అనేది ఉంటుందో నేను చెప్పిన పాయింట్స్ అనేవి ఎంతవరకు మ్యాచ్ అయ్యో అనే విషయాన్ని కూడా తెలియజేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకుందాం అనే ఉద్దేశం కనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.